తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడప నగర పాలక సంస్థలు చెత్త పన్ను వసూలులో అవినీతిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ కు లేఖ రాశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడపలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరినట్టు వెల్లడించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడడం, అధికారులను బలి చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. అవినీతి అలవాటు పడ్డ వైసీపీ నాయకులు చెత్త పన్ను రద్దు చేసిన అక్రమ మార్గంలో వసూలు చేయించారని పేర్కొన్నారు. జేసీ స్థాయి అధికారితో విచారణ చేయించడం ద్వారా ఎలాంటి ఒత్తిడికి తలగ్గే పరిస్థితి ఉండదని తెలిపారు. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి చెత్త పన్ను పేరుతో ప్రజలను లూటీ చేసింది. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త మీద వేసిన చెత్త పన్నును తీసివేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీగా చెప్పారో దాన్ని స్పష్టంగా అమలు జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంట్లో కొంతమంది అధికారులు ఏ స్థాయి అధికారుల్లో విచారణలో తేలుతుంది. దానికి సహకరించిన గత ప్రభుత్వ పెద్దలు వాళ్ళందరి మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో చెత్తలో టార్గెట్స్ ఉన్నాయో దాంట్లో చిన్న ఉదాహరణ, గత ప్రభుత్వంలో అవినీతికి పరాకాష్ఠ ఏంటంటే 22వ సంవత్సరము మార్చిలో 35 లక్షలు టార్గెట్గా ఉంటే కలెక్షన్కు 79% కలెక్ట్ అయింది. అదే ఏప్రిల్లో 74% కలెక్ట్ అయింది. అదే సంవత్సరం 22 మేలో 70% కలెక్ట్ అయింది. 22వ సంవత్సరం అదే సంవత్సరం జూన్లో 66% కలెక్ట్ అయింది. ఆగస్టుకు వచ్చేసరికి 45% పడిపోయింది. 23వ సంవత్సరం విషయానికి వస్తే మేలో 33% పడిపోయింది, జూన్లో 27% పడిపోయింది, జూలైలో 30% పడిపోయింది, ఆగస్టులో 24% పడిపోయింది. అంటే మే 22లో మార్చి నుంచి ఆగస్టు వరకు చూస్తే 65-70% కలెక్షన్ శాతం పడిపోయింది టార్గెటెడ్ అగెనిస్ట్గా. 23వ సంవత్సరానికి వస్తే కేవలం 30% పడిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? ఈ సంవత్సర కాలంలో చెత్త పన్ను లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అవినీతికి అలవాటు పడ్డారో, ప్రకృతికి అలవాటు పడినారో దానికి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో పెద్ద ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సహకరించినారో అదే అలవాటుగా మారి ఈ ప్రభుత్వంలో కూడా ఇదే అవినీతిని కొనసాగించే ప్రయత్నం చేసినారు. చిన్న ఉదాహరణ, 2023లో క్లాప్ ఆటోలు కలెక్షన్ టార్గెట్కి అగెనిస్ట్గా చెత్త పన్ను కలెక్ట్ చేసేటప్పుడు టార్గెట్కి అగెనిస్ట్గా 30% పడిపోయిందంటే ఈ 70% ఎవడు తిన్నాడు 2023 సంవత్సరంలో నేను అడుగుతా ఉన్నా. అధికారుల ప్రోద్బలంతో మరి అప్పుడు ప్రభుత్వ పెద్దలు తిన్నారా? సమాధానం చెప్పాలా. అందుకే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఎక్కడెక్కడ ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో చట్టపరంగా వాళ్ళ దగ్గర చర్యలు తీసుకొని క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారు లేఖ ద్వారా కోరినారు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా మేము కోరుతా ఉన్నాం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి దర్శిలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఒకటి ఉంటుంది, సీఎం సార్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్కే వెళ్ళి అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, అప్పుడు వాళ్ళతో ఉంటారు. ఇంకా డ్రోన్ స్ప్రేయింగ్ ఉంటుంది, సో అప్పుడు ఉంటారు. సో ఆ టైంలో ఎక్కువ మంది వాళ్ళ దగ్గరికి రాకుండా చూసుకోవాలి.
సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ అప్పుడు ఆ ఏరియాలో మీరు పాత డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో చేసి ఉన్నారు, అదేవిధంగా సత్యసాయి పాత డిస్ట్రిక్ట్ వీడియో ఒక్కసారి చూడండి. అక్కడికి వెళ్ళి ఇంటరాక్ట్ చేసినప్పుడు మరీ ఎక్కువ మంది వచ్చి వెనక ఇది చేయడం పుష్ చేయడం అలాంటిది ఉండకూడదు. దట్ ఏరియా షుడ్ బి ఫ్రీగా ఉండాలి. అక్కడ ముఖ్యంగా ఉన్నవారు సీన్లో ఉన్నవారు ఓన్లీ దట్ ఫార్మర్స్ ఉంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు అంతే. సో అలా అక్కడ ఎన్షూర్ చేసుకోవాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈసారి అక్కడ మనకి ఏదైతే విలేజ్ లో ఉన్నవారో ఫార్మర్స్ బెనిఫిషరీస్ వారే వస్తారు. సో 500 to 1000 ఉంటారు. బట్ దీనికి మొబిలైజేషన్ కు ఎంఏఓ తాలూరు అండ్ టీడీడీఆర్, సో అందరూ కూడా ఫార్మర్స్ ప్లస్ ఈ స్కీమ్ యొక్క బెనిఫిషరీసే అక్కడ ఉంటారు. సో జస్ట్ దట్ పీడీ గారు మీరు ఓవర్సీ చేసుకుంటారు. సో టైంలో వారిని అక్కడికి తీసుకురావడానికి ఫ్రమ్ వెన్యూ దగ్గర డిసిప్లిన్గా వారిని దానికి మీ మెంబర్స్ని కొద్దిగా పెట్టి ఎన్షూర్ చేసుకోవాలి. దెన్ వెన్యూ అండ్ స్టేజ్ ఇన్ఛార్జ్ ఎఫ్ఎస్ఓ ఒంగోలు, తహసీల్దార్ దర్శి, తహసీల్దార్ తాలూరు. ఇప్పుడు స్టేజ్ డిజైనింగ్ అవి అన్నీ కూడా స్టేట్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ టీమ్ ఉంటారు. సో దే వుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ ఉన్న ఎఫ్ఎస్ఓ అదేవిధంగా ఇద్దరు తహసీల్దార్స్ కూడా వారికి లాజిస్టిక్ సపోర్ట్స్ అనేది మీరు ఇవ్వాలి. ఆర్డీఓ కనిగిరి, తహసీల్దార్ జరుగుమల్లి, తహసీల్దార్ దొనకొండ. సో విఐపి లిస్ట్ తయారు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎఫ్ఎస్ఓ ఒంగోలు. అదేవిధంగా అజెండా కాపీస్, అజెండా నోట్స్ డయాస్ మీద తయారు చేసి పెట్టుకోవడం. సో దీంట్లో కూడా రిక్వెస్ట్ పోలీస్ నుంచి మీకు హెలిప్యాడ్లో కావచ్చు, ప్రోగ్రామ్ వెన్యూల దగ్గర కూడా స్టేజ్ దగ్గరకి రాకూడదు. అదేవిధంగా హెలిప్యాడ్లో ఎవరైతే లిస్ట్ తయారు చేస్తామో ఓన్లీ దోస్ పీపుల్ షుడ్ బి అలౌడ్ టు ఎంటర్. దెన్ మనకు ఇప్పుడు బెనిఫిషరీస్, సో దీంట్లో సీఎం సార్తో ఇంట్రాక్షన్కు ఈ ప్రోగ్రామ్ అన్నదాత సుఖీభవ కాబట్టి ఫార్మర్సే ఉంటారు. దాంట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మర్స్, యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఫార్మింగ్లో ఉన్నవారు, అలాంటి కేటగిరీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ కన్సర్న్డ్ జేడీ అనిమల్ హస్బెండరీ, జేడీ అగ్రికల్చర్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము. సో వారిని కొద్దిగా మీరు సెలెక్ట్ చేయండి. దెన్ అక్కడికి వస్తున్న వారికి అందరికీ కూడా లంచ్ అరేంజ్ చేస్తాము. సో దానికి డిఎం సివిల్ సప్లైస్, డిఎస్ఓ ఒంగోలు, మున్సిపల్ కమిషనర్ దర్శి. సో వారికి కావాల్సిన స్నాక్స్, లంచ్, డ్రింకింగ్ వాటర్ ఇవి అన్ని కూడా అరేంజ్మెంట్ చేస్తారు. సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలం మహమ్మదాబాద్లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే పల్లె సింధురెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాలలో మౌలిక వసతులు తదితర సమస్యలను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. భారత ఉత్పత్తులపై 25% పన్నుతో పాటు అదనపు పెనాల్టీలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ ఉభయ సభలో ప్రకటన చేశారు. అమెరికా ప్రకటించిన సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ ప్రయోజనాలను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. రానున్న 10 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ పయనిస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం మార్చిలో చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అక్టోబర్, నవంబర్ నాటికి ఒప్పందం మొదటి దశను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. सदन को 30 जुलाई 2025 को अमेरिकी राष्ट्रपति द्वारा 1 अगस्त 2025 से द्विपक्षीय व्यापार पर लागू होने वाले टैरिफ के विषय पर दिए गए वक्तव्य के बारे में अवगत कराना चाहता हूं। 2 अप्रैल 2025 को अमेरिकी राष्ट्रपति ने रेसिप्रोकल टैरिफ पर एक एग्जीक्यूटिव ऑर्डर जारी किया था, जिसके तहत अपने व्यापारिक साझेदारों से आयात पर 10% से 50% तक एडिशनल ड्यूटी लगाने की बात कही गई थी। 10% की बेसलाइन ड्यूटी 5 अप्रैल 2025 से लागू हो गई है। भारत पर एडिशनल ड्यूटी 10% के बेसलाइन टैरिफ सहित कुल 26% की घोषणा की गई थी। मूल रूप से फुल कंट्री स्पेसिफिक एडिशनल टैरिफ 9 अप्रैल 2025 से प्रभावी होने वाला था, लेकिन इसे शुरू में
10 अप्रैल 2025 को 90 दिनों के लिए स्थगित कर दिया गया और बाद में 1 अगस्त 2025 तक और बढ़ा दिया गया। भारत और अमेरिका ने मार्च 2025 में एक न्यायपूर्ण, संतुलित और पारस्परिक रूप से लाभकारी द्विपक्षीय व्यापार समझौते BTA के लिए बातचीत शुरू की, जिसका लक्ष्य 2025 के फॉल यानी अक्टूबर-नवंबर 2025 तक समझौते के पहले चरण को पूरा करना था। दोनों पक्षों ने 29 मार्च 2025 को नई दिल्ली में आयोजित पहली फिजिकल मीटिंग की चर्चा के दौरान द्विपक्षीय व्यापार समझौते की बातचीत शुरू करने के लिए विस्तृत टर्म्स ऑफ रेफरेंस TOR को अंतिम रूप दिया। दोनों पक्षों के बीच नई दिल्ली और वॉशिंगटन DC में 4 दौर में फिजिकल मीटिंग्स हुई हैं ताकि निर्धारित टर्म्स ऑफ रेफरेंस के अनुसार द्विपक्षीय व्यापार समझौते के अंतिम रूप के लिए काम किया जा सके। इसके अलावा दोनों पक्षों के बीच कई वर्चुअल बैठकें भी हुई हैं। सरकार हालिया घटनाक्रम से होने वाले प्रभावों का परीक्षण कर रही है। वाणिज्य एवं उद्योग मंत्रालय निर्यातकों और उद्योग सहित सभी हितधारकों से संवाद कर इस विषय पर उनके आकलन की जानकारी ले रहा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతమైందన్న మంత్రి నారా లోకేష్. 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని స్పష్టీకరణ. జగన్ నెల్లూరు పర్యటనలో కానిస్టేబుల్ చేయి విరగొట్టాలన్న ఎమ్మెల్యే కోటన్ రెడ్డి. వైసీపీ నేతలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని వెల్లడి. చంద్రబాబు తొలి ఏడాది అన్నదాత సుఖీబాబుకు ఎగనామం పెట్టారు. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఫైర్. అమెరికా ప్రకటించిన సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. జాతీయ ప్రయోజనాలను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం PCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.